గీతా మధురిమలు జ్ఞానయజ్ఞ సాధనలు కృష్ణ పరమాత్మ 4వ అధ్యాయమైన జ్ఞానకర్మ సన్యాస యోగంలో ముందుగా జ్ఞానం గురించి వివరించాక 25 నుంచి 34 శ్లోకాల వరకు జ్ఞాన స్తుతిని చేస్తున్నాడు. దానికి కూడా ఒక ప్రత్యేక పద్ధతిని వాడుతున్నాడు. అనేక సాధనలను చెప్పి చివరగా జ్ఞాన సాధన అన్నిటికన్నా గొప్పది అని నిరూపించబోతున్నాడు. మనం అందులో 26వ శ్లోకం చూద్దాం. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయాన్ అన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. 25వ శ్లోకంలో 2 యజ్ఞాల గురించి చెప్పాడు. అవి జ్ఞానయజ్ఞం, దైవయజ్ఞం. కృష్ణ పరమాత్మ 12 సాధనలను చెప్పి చివరగా జ్ఞాన సాధన అన్నిటికన్నా గొప్పది నిరూపించబోతున్నాడు. మన హిందూ మతంలో అనేక సాధనలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి గొప్పదంటారు. నామజపం, ధ్యానం, యోగాసనాలు, తీర్థయాత్రలు, దానం, ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ సాధనలన్నిటికీ కృష్ణ పరమాత్మ యజ్ఞం మాట కలిపాడు. జపయజ్ఞం, ధ్యాన యజ్ఞం, ఉపవాస యజ్ఞం, యాత్ర యజ్ఞం, ప్రాణాయామ యజ్ఞం అలా చెప్పుకొచ్చాడు. ఎందుకంటే అన్ని యజ్ఞాల్లోనూ సమానంగా ఉన్న అంశం భగవానుడు. యజ్ఞం అంటే అగ్ని ఆహుతులే ఉండి తీరాలని లేదు. ఆఖరికి మన ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు కూడా ఇంటిని దేవాలయంగా భావిస్తే దేవాలయాన్ని శుభ్రం చేసినట్టు అవుతుంది. అందువల్ల ప్రతిదీ ఒక పూజలాగా చేస్తే మనం శుద్ధి పొందుతాం. ఆఖరికి భోజనం చేయటం కూడా యజ్ఞమే. మన ఉదరంలోకి భగవానుని ఆవాహన చేస్తే తినటం కూడా యజ్ఞమే. దీని ప్రాణాగ్నిహోత్ర యజ్ఞం అంటారు. ఆ విధంగా అత్యంత స్థూలమైన భోజనం చేయటం దగ్గర నుంచి అత్యంత గొప్ప విషయమైన జ్ఞానం దాకా అన్ని యజ్ఞాలే. శాస్త్రాన్ని అధ్యయనం చేయటం కూడా ఒక విధమైన యజ్ఞమే. అందువలనే గీత గురించిన ప్రవచనాలను జ్ఞానయజ్ఞం అంటారు. చిన్మయానంద స్వామి మొట్టమొదట వాడారు ఈ పదాన్ని. కృష్ణ పరమాత్మ ఈ యజ్ఞాలన్నింటినీ పేర్కొన్నాక బ్రహ్మజ్ఞాన యజ్ఞం అన్నిటికన్నా గొప్ప సాధన అని చెప్పబోతున్నాడు. ఎందుకు గొప్పదో కృష్ణ పరమాత్మే కారణాన్ని కూడా తర్వాత చెప్తాడు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. తక్కిన యజ్ఞాల వల్ల ఏమీ ప్రయోజనం లేదు అని కృష్ణ పరమాత్మ చెప్పడం లేదు. అన్నీ ఉపయోగపడే సాధనలే, కానీ ఏవి ప్రత్యక్షంగా భగవంతుని దగ్గరకు తీసుకువెళ్ళవు. అవి గీతాబోధకు తీసుకువెళ్తాయి. అందువల్ల జ్ఞానం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది. కాబట్టి జ్ఞానయోగాన్ని సాక్షాత్ సాధన అని, తక్కిన సాధనలను పరంపరా సాధనలని అంటారు. జ్ఞానయోగానికి రానిదే కర్మయోగం అసంపూర్ణం, కర్మయోగం లేనిదే జ్ఞానయోగం అసంభవం. అందువల్ల ఎన్ని సాధనలు చేసినా జ్ఞానానికి వచ్చి తీరాలి. ఇప్పుడు కాకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత అయినా, కొన్ని జన్మల తర్వాత అయినా వచ్చి తీరాలి. ఎందువలనంటే జ్ఞానం వల్లనే మోక్షం పొందుతారు. ఇది ఈ శ్లోకాల సారాంశం. ముందు జ్ఞానయజ్ఞం చూద్దాం. 25వ శ్లోకంలో మామూలుగా యజ్ఞం చేసేటప్పుడు అగ్నిలో ఆహుతులు వేస్తారు. జ్ఞానయజ్ఞాని యజ్ఞం అంటే అందులో అగ్ని ఏది, ఆహుతులేమిటి? పరమాత్మ అగ్ని, జీవాత్మ లేదా అహంకారం ఆహుతులు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. బ్రహ్మాగ్నావ పరే యజ్ఞం యజ్ఞేన ఏవ ఉపజుహతి. పరమాత్మ అగ్ని, అహంకారం ఆహుతి. గీతాధ్యయనం ద్వారా జీవాత్మ పరమాత్మల ఐక్యం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు అల విషయం తీసుకుంటే, ఒక అల తను చిన్న అలను అనుకుంటే తనకు పరిమితి ఉందని, చావు పుట్టుకలున్నాయని బాధపడుతుంది. ఒక గురువు ద్వారా తను చిన్న అల కాదని, తనలోనూ సముద్రంలోనూ ఉన్నది నీరేనని తెలుసుకుంటే నీటిగా సముద్రానికే అధిష్టానం అని తెలుసుకుంటుంది. ఎంత మార్పు వస్తుందో చూడండి. నేను చిన్న అలను అని బాధపడే స్థాయి నుంచి నేను నీరుగా అధిష్టానాన్ని అని అర్థం చేసుకునే స్థాయికి రావాలి. అలాగే మనం కూడా ఇక్కడ యజ్ఞం జీవాత్మ లేదా అహంకారం. ఈ జీవాత్మను బ్రహ్మాగ్నౌ పరమాత్మలో వెయ్యాలి. జీవాత్మను పరమాత్మలో వెయ్యాలి అంటే అక్షరాలా వెయ్యటం కాదు,
బుద్ధికి సంబంధించిన పని ఇది. అర్థం చేసుకోవడంలో కలిగే మార్పు. యజ్ఞేనైవ ఎవరు చేస్తారు ఈ పనిని అంటే జీవాత్మే చేస్తుంది. అందువల్ల ఈ వాక్యాన్ని ఇలా చదవాలి. జీవాత్మనే పరమాత్మ అనే అగ్నిలో ఆహుతిగా వేస్తుంది. దీన్ని జ్ఞానయజ్ఞం అంటారు. నవవిధ భక్తిలో ఆఖరి భక్తి ఆత్మ నివేదనం. అవి వరుసగా శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఈ ఆత్మ నివేదన జ్ఞానం ద్వారానే సాధ్యమవుతుంది. ఆత్మ నివేదన రూపంలో జ్ఞానయోగ భక్తి చూపించు అంటున్నాడు. అంటే జ్ఞానయజ్ఞం మొదటి యజ్ఞం, 2 దైవ యజ్ఞం. అది మొదటి పాదంలో వస్తుంది. యోగినః అపరే దైవం యజ్ఞం పర్యుపాసతే. కొంతమంది దైవ యజ్ఞం చేస్తారు. దైవ యజ్ఞం అంటే అగ్నిహోత్రం లాంటి యజ్ఞం. అనేక దేవతలను ఆవాహన చేస్తారు. కొందరు జ్ఞాన యజ్ఞాన్ని రాలేరు కాబట్టి దైవ యజ్ఞాన్నే ఇష్టపడతారు. మనం ఇక్కడ 26వ శ్లోకం చూద్దాం. 26వ శ్లోకంలో మరి 2 యజ్ఞాలు చూస్తాం. అవి దమయజ్ఞం, విషయబోధ యజ్ఞం. దమం అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం వేరు, ఇంద్రియాలను అణగదొక్కటం వేరు. శాస్త్రం ఎప్పుడు ఇంద్రియాలను అణగదొక్కమని చెప్పదు. ఎందుకంటే ఇంద్రియాలకు బానిస అవటం ఎంత ప్రమాదకరమో వాటిని అణగదొక్కటం కూడా అంతే ప్రమాదకరం. ఇంద్రియ నిగ్రహం మీ స్వయం నిర్ణయంతో జరుగుతుంది. అణగదొక్కటం ఎవరో బలవంత పెడితే జరుగుతుంది. ఉదాహరణకు మీరు ఏకాంతం కోరుకుని మీ అంతటి మీరు గదిలో తలుపు వేసుకుని కూర్చుంటే అది ఇంద్రియ నిగ్రహం అవుతుంది. అదే మిమ్మల్ని ఎవరో బలవంతంగా గదిలో తలుపు వేసి కూర్చోబెడితే అది అణగదొక్కటం అవుతుంది. ఇక్కడ ఇంద్రియ సంయమనం అంటే బలవంతంగా కాదు, మీ ఇష్టపూర్వకంగా మీరు వదులుకోవటం. శ్రోత్రాదీనింద్రియాన్యన్యే సంయమాగ్నిషు జుహతి. ఇక్కడ కూడా నిజంగా యజ్ఞం జరగటం లేదు. ఒక వ్యక్తి ఇంద్రియ నిగ్రహం పాటిస్తే అదుపు తప్పిన ఇంద్రియాలను ఆహుతిగా వేసినట్టు అర్థం. యజ్ఞంలో నెయ్యి వేస్తే నెయ్యి కనబడదు. అలాగే ఈ యజ్ఞంలో అదుపు తప్పిన ఇంద్రియాలు మాయమవుతాయి. వాటి స్థానంలో అదుపులోకి వచ్చిన ఇంద్రియాలు వస్తాయి. అంటే అదుపు తప్పిన ఇంద్రియాలనే ఆహుతులను అదుపులో ఉన్న ఇంద్రియాలనే యజ్ఞంలో వేస్తారు. 4వ యజ్ఞం విషయభోగ యజ్ఞం. ఇంతకుముందు యజ్ఞంలో ఇంద్రియ నిగ్రహం చూసాం. ఇంద్రియాలు అదుపు తప్పితే అవి మీకు యజమాని అయి కూర్చుంటాయి. మీరు వాటికి బానిస అవుతారు. మీరు బానిస అవుతున్నట్టు తెలిస్తే మీరు వాటిని అదుపులో పెట్టుకోగలుగుతారు. మీరు కాఫీకి బానిస కాకూడదు. మీకు ఇష్టమైనప్పుడు తాగాలి తప్పితే నాలుక పీకుతోందని తాగకు. అలా మీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని ఇంద్రియ విషయ వస్తువులను అనుభవించాలి. ఇంతకు ముందు ఇంద్రియాలు కోరిన వాటికి నో అని చెప్పటం ఒక యజ్ఞం అన్నాం. ఇప్పుడు వాటి విషయ వస్తువులను అనుభవించటం ఇంకొక యజ్ఞం. ఈ యజ్ఞంలో హోమకుండం ఇంద్రియాలు, అందులో వేసే ఆహుతులు విషయ వస్తువులు. ఉదాహరణకి కళ్ళనే హోమకుండంలో అనేక రంగు రూపాలను వేస్తారు. చెవులనే హోమకుండంలో అనేక శబ్దాలను వేస్తారు. అలా ఏదో ఒక హోమకుండంలో ఏదో ఒక ఆహుతి వేస్తూనే ఉంటారు. ఆ విధంగా తినటం కూడా ఒక యజ్ఞమే. అన్యే శబ్దాదీన్ విషయాన్ జుహతి. మరికొంతమంది శబ్దం లాంటి విషయాలను హోమంలో వేస్తారు. శబ్దాదీన్ అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు. మీ రోజువారీ కార్యక్రమాలను యాగంలా మలుచుకోవడానికి శివమానస పూజ అద్భుతంగా పనిచేస్తుంది. ఓ శివశంభో, నువ్వు నాలో ఆత్మగా ఉన్నావు. నా మనసు పార్వతీదేవి, నా ప్రాణాలు శివగణాలు, నా అనుభవాలన్నీ నీకు ఆహుతులు. నేను రోజు ఎక్కడికి నడిచినా అది నీ ప్రదక్షిణం. నేను ఏం మాట్లాడినా అది నీ స్తుతి. నేను చేసే ప్రతి పని కూడా నీ ఆరాధనే. ఈ ఆరాధన ఎప్పుడు సాధ్యం? నా దృక్పథం మారితే సాధ్యం.